ఫ్రెండ్స్, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం అనేది నిజంగా ఏదో ఆహ్, ఒక యాదృచ్చికంగా జరిగిందో, లేదా ఒక చిన్న ప్రమాదవశాత్తు, లేదా ప్రకృతి విలయతాండవం ఇలాంటి వాటి కింద పరిగణనలోకి రాదు ఖచ్చితంగా. ఇది ఖచ్చితంగా ఏ రకంగా వస్తుందంటే నెగ్లిజెన్స్. ఖచ్చితంగా నెగ్లిజెన్సే. అది ఎవరి తరఫు నుంచొచ్చింది? పైలట్ తరఫు నుంచొచ్చిందా? లేదంటే అక్కడ ఏటీసీ అంటే ఎయిర్ ట్రాఫికింగ్ కంట్రోల్ దగ్గర నుంచొచ్చిందా? లేకపోతే వేరే ఇంకేదైనా టెక్నికల్ ప్రాబ్లమ్ ఉన్నా కూడా ఫ్లైట్‌ని నడిపించారా అనే విషయం పైన ఇంకాస్త వివరాలైతే రావాల్సి ఉంది. అయితే ఇటువంటి ఒక ఘోరమైన సన్నివేశాలు జరిగినప్పుడు కొన్ని విచిత్రమైన సంఘటనలు చుట్టుముడుతూ ఉంటాయన్నమాట. అటువంటి ఒక సంఘటనే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఒక అమ్మాయి పేరు భూమి చౌహాన్. అయితే ఆమె నమ్ముకున్న ఆ గణపతి అన్న తనని కాపాడాడు ఇంత పెద్ద ప్రమాదం నుంచి. నిజానికి 243 మంది ఆ ఫ్లైట్‌లో ఉంటే ఒకే ఒక్క వ్యక్తి, ఒకే ఒక్క వ్యక్తి కా బయటపడ్డాడు ఆ ఫ్లైట్ నుంచి. మనందరికీ తెలిసిందే ఆ విషయం. అయితే మిగతా 242 మంది ఎలా చనిపోయారంటే అసలు కనీసం వాళ్ళ ఆనవాళ్ళు కూడా మనం గుర్తుపట్టలేనంత తునాతునకలైపోయారు. అయితే అటువంటి ఒక ఫ్లైట్ ప్రమాదం నుంచి ఆ గణపతే నన్ను కాపాడాడు అంటోంది భూమి చౌహాన్. అవును. ఈ అమ్మాయి పేరు భూమి చౌహాన్. యాక్చువల్లీ ఈ అమ్మాయి కూడా ఇదే ఫ్లైట్ ఎక్కి లండన్ వెళ్ళాల్సి ఉంది. అయితే పై చదువుల కోసం కావచ్చు, వేరే ఏదైనా కారణం కావచ్చు. అయితే ఈ అమ్మాయికి ఒక అలవాటు ఉందన్నమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక చిన్న వినాయకుడి ప్రతిమ తీసుకువెళ్తుంది. ఆమెకది సెంటిమెంట్. అయితే ఏమైంది, ఆమె మామూలుగా బ్యాగేజ్ అంతా సర్దుకుంది ఫ్లైట్‌కి ఎక్కడం కోసం. ఇక కార్ ఎక్కిన తర్వాత అంటే క్యాబ్ ఎక్కిన తర్వాత కొద్ది దూరం వెళ్ళిన తర్వాత, అయ్యో! వినాయకుడిని మర్చిపోయానే, దగ్గరే ఉన్నాను కదా! కొంచెం తీసేసుకుందాం అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వచ్చి ఇంటికి ఆమె తన వినాయకుడిని తీసుకొని బయలుదేరింది. యాక్చువల్లీ అప్పటికి ఇంకా చాలా టైం ఉంది. కానీ ఏమైంది, ఈలోపు చాలా దారుణమైన ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ఎంత కంగారుగా ఆమె వెళ్ళినప్పటికీ కూడా 10 మినిట్స్ లేట్ అయింది కరెక్ట్‌గా ఫ్లైట్ ఎక్కడానికి. అయితే అక్కడ ఉన్న వాళ్ళు ఎయిర్‌పోర్ట్ సిబ్బంది ఏమన్నారంటే, "సారీ మేడం, ఆల్మోస్ట్ ఇంకా టేక్ ఆఫ్ చేయడానికి సిద్ధపడిపోయింది. మీరు ఇప్పుడు వెళ్ళడానికి వీల్లేదు" అని చెప్పేసి వాళ్ళు ఖరాఖండిగా చెప్పారు. అయితే జస్ట్ ఒక 1 అవర్ తర్వాత లేదా కొంతసేపు తర్వాత ఆమెకు ఒక పెద్ద మెసేజ్ వచ్చింది. ఇలాగా ఫ్లైట్ క్రాష్ అయిపోయింది. పలానా ఫ్లైట్ నెంబర్ అనంగానే ఈ అమ్మాయి కుప్పకూలిపోయింది అక్కడికక్కడే. ఎందుకంటే అసలు ఆ ఫ్లైట్ ఎక్కితే ఇంక చచ్చిపోవడమే ఇంకా. ఆమె చావుని ఆమె ఫ్యూచర్‌లో చూసి దాన్ని పాజ్ చేసింది లేదా పోస్ట్‌పోన్ చేసింది అంటారు చూసారా? అలా అయిపోయిందనమాట. అయితే అప్పుడు ఆమె ఆ వినాయకుడి ప్రతిమ పట్టుకొని ఏడ్చేసిందనమాట. నేను నమ్ముకున్న నా గణపతి నన్ను ఇంతలాగా కాపాడాడా అని చెప్పేసి ఏడ్చేసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాని షేక్ చేసేస్తుంది. ఎందుకంటే ఈమె జాతీయ స్థాయి మీడియాకు తన ఒక ఎక్స్‌పీరియన్స్‌ని పంచుకుంది. మరి ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.